ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము జూన్ నెల 11వ తారీఖు 2025. లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెనెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనందరికీ బాగా తెలిసిన తప్పిపోయిన కుమారుని పాఠ్య భాగంలో మనకు తెలుసు అతడు ఎంత విచ్చలవిడి జీవితాన్ని జీవించాడో, కానీ అంతకంటే ఎక్కువగా పశ్చాత్తాపపడ్డాడు. మనము ఈ ప్యాసేజ్ని చదువుతున్నప్పుడు చాలాసార్లు ఈ తప్పిపోయిన కుమారుని భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ కథ పాపుల కోసమే అని మనకు అనిపిస్తుంది. నిజమే, కానీ ఆధ్యాత్మికంగా పరిణతి చెందామని భావించి మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మేమే స్పిరిచువల్లీ బ్లెస్సెడ్ పీపుల్, స్పిరిచువల్లీ హైలీ మెచ్యూర్డ్ పీపుల్ అనుకుంటున్న మనకు కూడా ఇది వర్తిస్తుంది. మనకు కూడా నిజమైన పశ్చాత్తాపం అవసరం. దేవుడు మనల్ని హెచ్చించి కరోనా తరువాత సజీవులుగా ఉంచినందుకు మనము క్రీస్తు ప్రభు రాజ్య వ్యాప్తికి ఏమైనా చేస్తున్నామా? క్రీస్తు రాజ్యం కోసం మనం ఏదైనా చేస్తున్నామా? సువార్త ప్రకటించే వారికి మనం సహాయం చేస్తున్నామా? సువార్త ప్రకటించడం పాస్టర్లు మరియు సువార్థికుల విధి మాత్రమే అని మనం అనుకుంటున్నామా? లేదు, కాదు. దేవుని వాక్యాన్ని పంచుకోవడంతో సహా మంచి పని చేయడం మనందరిది బాధ్యత. మనమందరము బాధ్యత తీసుకోవలసిందే. క్రీస్తు రాజ్యం కోసం మన ప్రతిభను ఉపయోగించినందుకు దేవుణ్ణి క్షమించమని వేడుకొందాం. మనకున్న సమయాన్ని, మనకున్న గొప్ప విలువైన జీవితాన్ని వ్యర్థం చేయకుండా ఆయన పని కోసం ఉపయోగిద్దాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము పశ్చాత్తాపడుతున్నాము, మమ్మల్ని క్షమించండి. క్రీస్తు ప్రభు రక్తంలో కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేయండి నాయన. తండ్రి, మేము మా యొక్క ఈ మిగిలిన జీవితాన్ని మీకోసం ఉపయోగపడేలా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. కరోనా తర్వాత సజీవులమైన మేము ఈ జీవితాలు మావి కావని మీరిచ్చిన కృప అని గ్రహించి క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం ఏదైనా పని చేసే కృప మాకందరికీ అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చనిపోయే ముందు ఏదైనా మంచి చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.